కార్తీక పురాణం 15వ అధ్యాయం. కార్తీక మాసంలో దీపం వెలిగించటం వలన అనేక పాపాలు నశిస్తాయి. దీపం వెలిగించటం వలన పుణ్యరాశి పెరుగుతూ పోతుంది. అందువలన శివాలయంలోనూ విష్ణు సన్నిధిలోనూ దీపాలను తప్పకుండా వెలిగించాలి. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతవరకైనా ఆ దీపం వెలగాలి. ఒకరు వెలిగించిన దీపం కొండెక్కితే ఆ దీపాన్ని తిరిగి వెలిగించటం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకు ఉదాహరణగా జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పటం మొదలుపెట్టారు. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిలావస్థలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆ ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో యతీశ్వరుడు ఆ ఊరికి వస్తాడు. నదీ తీరంలో శిథిలమై విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చని అనుకుంటాడు. ఆలయంలో అంతటా శుభ్రం చేసుకుని తనతో తెచ్చినటువంటి కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళలో వెలిగించుకోవటానికి కూడా ఊళ్ళోకి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోకి వెళతాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోకి వస్తుంది. ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కినటువంటి దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్నటువంటి ఆ ఒత్తిని నోట కరుచుకుని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని ఒత్తిని కూడా తీసుకొని వెళ్దామనుకుని దగ్గరికి వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోట్లో ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమిదలో పడినటువంటి ఆ ఒత్తి దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించినటువంటి దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించినటువంటి పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైనటువంటి పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటికి వచ్చినటువంటి యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించినటువంటి ఒక పురుషుడు కనిపిస్తారు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి అని యతీశ్వరుడు అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియడం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలపాలని కోరతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసినటువంటి యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు పూర్వజన్మలో నువ్వు బాహ్లీక దేశంలోని ఒక బ్రాహ్మణుడివి. ఎప్పుడూ కూడా భగవంతుడిని ఆరాధించి ఎరగవు. స్నానం, జపం, దీపారాధన, దాన ధర్మాలు చేయటం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞయాగాదులు చేస్తుంటే వాళ్ళను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంత మాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరికి ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదలలేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు. ఆమెకి ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసింది. నువ్వు ఎంత మాత్రం మారకపోగా చాదస్తో అంటూ ఆమెని కసురుకునేవాడివి. ఆమె నోములు, వ్రతాలు ఆచరిస్తుంటే అందుకు అడ్డు చెప్పేవాడివి. అలా మనసారా ఆమె పూజాభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తర్వాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైనటువంటి జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరికి ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు కనుకనే నీకు మోక్షం లభిస్తుంది అని చెబుతాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైనటువంటి శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు చేసినటువంటి దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. విన్నారు కదా. ఎప్పుడైనా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏదైనా దీపంలో నూనె ఉండి, ఒత్తి ఉండి,
ఒత్తు కిందకి జారిపోవటం వల్ల కొండెక్కినా, లేదంటే గాలి తగలటం వల్ల కొండెక్కినా, వాటికి గాలి తగలకుండా చేసి చక్కగా దీపాన్ని వెలిగించి ఆ దేవుడి ముందు పెట్టండి. ఎవరో పెట్టిన దీపం మనం ఎందుకు వెలిగించాలి అని ఆలోచించకుండా మీరు అలా చేయటం వల్ల కార్తీక మాసంలో స్వయంగా దీపం పెట్టినటువంటి పుణ్యం కలుగుతుంది. మీ పూర్వజన్మ పాపాలన్నీ నశించిపోతాయి. కావున మీరు ఇలాగే చేయండి. కార్తీక పురాణము 15వ అధ్యాయం సమాప్తం.